హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఆమ్లెట్ ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న బుడ్డయిన తీసుకొని అందులో కారం, అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా అంత ఉప్పు వేయండి. మెయిన్గా ఏంటంటే కారం అయితే ఎక్కువగా వేయకండి. మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి మీరు వేయకండి. ఇది ఉల్లిగడ్డది సపరేట్ చేస్తున్నాము మేము. మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించి సపరేట్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే వారు కారం ఎక్కువ తినరు కాబట్టి. అదేవిధంగా అందులో ఒక గుడ్డు పలగొట్టి అదేవిధంగా కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసి, ఉప్పు కూడా ఎక్కువ వేయకండి, మామూలుగా వేయండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఓపికతోటి మంచిగా అయితే కలుపుకోవాలి. మెయిన్గా ఏంటంటే కారము, అదేవిధంగా పసుపు కూడా వేయచ్చు. పసుపు కూడా కొద్దిగా అంత వేయండి. వేసి అవి ఉండలుగా లేకుండా ఈ విధంగా నిదానంగా కలుపుకోండి. మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలకు ప్రతిరోజు కంపల్సరీగా ఒక గుడ్డు అయితే తినిపివ్వండి. అది మెయిన్గా ఏంటంటే ఆమ్లెట్ కాకుండా మీరు ఉడకబెట్టిన గుడ్డు తినిపిస్తే మాత్రం చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. బట్ మెయిన్గా ఏంటంటే ప్రతిరోజు ఉడకపెట్టిన గుడ్లు తినరు కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా మనం అట్టయితే వేసి ఇస్తుండాలన్నమాట చిన్నపిల్లలకు. ఈ విధంగా తినిపిస్తే నోటికి కారం కూడా తగలాలన్నమాట అప్పుడప్పుడు చిన్నపిల్లలకు. మరీ ఎక్కువ కాకుండా మామూలుగా అయితే మీరు కారం అయితే కలుపుకోవాలి. అదేవిధంగా ఒక పెంక తీసుకొని పెంక మీద ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా వేగనివ్వండి. అంటే కొద్దిగా గరం అయిన తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో గుడ్డు యొక్క మిశ్రమం, ఆ మిశ్రమం అయితే మనము పెంక మీద అయితే వేసుకోవాలన్నమాట. పెంక మీద వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. కాకపోతే కొంతమందికి తెలియని బిగినర్స్ ఉంటారు కదా, వారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే మేము చేస్తున్నాము. ఈ విధంగా అయితే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బట్ చాలా బాగుంటుంది ఈ గుడ్డు ఆమ్లెట్. ఈ విధంగా వేగనివ్వాలి. కొద్దిగా ఎర్రగా అయినంత వరకు పెంక మీద ఉంచాలన్నమాట. ఈ విధంగా అయితే వేస్తుండాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనము సపరేట్ ప్లేట్లకైతే తీసుకోవాలన్నమాట వీటిని. ఇంతే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే మంచిగా వేగిందనమాట ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ అనేది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మా ఓడి తింటున్నాడు చూడండి. అన్నము ఆమ్లెట్ మాత్రమే మా ఓన్కి అయితే వేసాము. చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నా.